ఈరోజు మా ఆయన బర్త్డే అగైన్ 2023 అది మాకు బెస్ట్ ఇయర్ అన్నమాట. హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి. మరి మీ గిఫ్ట్ ఏంటి, ఏమి ఇస్తుంది అని చెప్పేసి మీకు ఎక్సైట్మెంట్ లేదా? నువ్వే పెద్ద గిఫ్ట్, ఇంకా నాకు అసలు ప్రత్యేకంగా గిఫ్ట్ అవసరమా? ఏందనేది క్యూరియాసిటీ మీకు అర్థం కాదు. కొద్దిసేపు నేను ఆపి 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 ఇచ్చేది. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చిక్కటి చక్కటి వెచ్చటి చక్కటి గిఫ్ట్ అదేంటో తెలుసా? హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మరి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా ఆయన బర్త్డేకి నేను ఏం గిఫ్ట్ సర్ప్రైజ్ ఇచ్చినాను అని. సో ఇది మాత్రం ప్రాంక్ కాదు, మా ఆయనకు నిజంగానే నేను గిఫ్ట్ తీసుకున్నాను. చాలామంది నేను ఏదన్నా మా ఆయన కోసం కొన్నాను అంటే పాపం, అంటే నేను చేసిన ఒక 2 ప్రాంక్ల వల్ల అందరూ అన్ని ప్రాంక్స్ అనే అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఏ భార్య ఏ భర్తకి ఇవ్వలేని, ఏ భార్యకి ఇవ్వలేనటువంటి గిఫ్ట్ నేను మా ఆయనకి నేను కొన్నాను అనమాట. సో ఈసారి నేను మా ఆయనకి ఏ గిఫ్ట్తో సర్ప్రైజ్ చేయబోతున్నాను అనేది ఈ వీడియో. మరి మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీతోని ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటే ఈరోజు మీతో నేను కొన్ని టిప్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మనలో చాలామంది సోప్ యూజ్ చేస్తూ ఉంటారు కదా బాడీకి, కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెగ్యులర్ సోప్ స్కిన్ని డ్రై చేస్తూ ఉంటాయి. స్కిన్ పైన న్యాచురల్ ఆయిల్స్ని స్ట్రిప్ చేసి ఇరిటేషన్ కూడా కలిగిస్తూ ఉంటాయి. అలా అవ్వటం వల్ల స్నానం తర్వాత లోషన్ని యూజ్ చేసి స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉంటాం కదా. స్కిన్ మొత్తం మాయిశ్చరైజ్ చేసుకోవటం అంటే ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అందులో ఫాస్ట్గా రెడీ అయిపోవాలి అని నాలాగా బిజీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి అదొక టైం టేకింగ్ ఎఫర్ట్. యూజువల్గా స్నానం తర్వాత స్కిన్ని హైడ్రేట్గా ఉంచడం కోసం మాయిశ్చరైజర్ని అప్లై చేస్తూ ఉంటాము. కొన్ని బ్యూటీ సోప్స్ కొంతవరకు స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, బట్ ప్రాపర్గా క్లెన్స్ అయితే చేయవు. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈ మామా ఎర్త్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. ఇది లోషన్ ఇచ్చే మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్తో పాటు స్కిన్ని డీప్గా క్లెన్స్ కూడా చేస్తూ ఒక పర్ఫెక్ట్ 2-in-1 సొల్యూషన్ లాగా ఉంటుంది. సోపు ఇదే, లోషను ఇదే. ఈ లోషన్ సోప్లో న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ నీమ్ ఇంకా టీ ట్రీ ఆయిల్ ఉండటం వల్ల ఇది స్కిన్ని ప్యూరిఫై చేస్తూ పింపుల్ని ఫైట్ చేస్తూ ఉంటుంది. సో దట్ స్కిన్ స్మూత్ అండ్ మాయిశ్చరైజర్గా అవుతుంది. సో మనకి ప్యాక్లో మొత్తం 4 సోప్స్ వచ్చినాయి అనమాట. వావ్, చూసిండ్రా? నాకు దీని కలర్ కూడా చాలా బాగా నచ్చింది. మంచి గ్రీన్ కలర్లో ఇచ్చినారు. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. చూసారా సోప్? దీని స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూసారా, ఇది స్కిన్ పైన ఆయిల్నెస్ని తీసేసి మాయిశ్చర్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ పర్టికులర్ లోషన్ సోప్ మనకు అప్ టు 24 hour మాయిశ్చరైజేషన్ని ఇస్తుంది. ఈ సోప్ టాక్సిన్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఆల్సో ఫ్యామిలీకి సేఫ్, ప్రొటెక్టెడ్. ఇంకా స్కిన్ని హ్యాపీగా ఉంచేందుకు ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కూడా. ఎవ్రీడే లైఫ్తో బిజీగా ఉంటూ ప్రాపర్గా స్కిన్ కేర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. సో డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి డూ చెక్అవుట్ ద ప్రోడక్ట్. మామా ఎర్త్ వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ SOOP2024 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. ఆన్లైన్లోనే కాకుండా వీళ్ళ ప్రొడక్ట్స్ మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతాయి. మీకు నియర్ బైలో ఉండే మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మామా ఎర్త్ వాళ్ళు మీరు చెప్పేది వింటారు. వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. కస్టమర్స్ ఇన్పుట్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్తో ప్రొడక్ట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. మీ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఆయనకి నేను ఏ గిఫ్ట్ని సర్ప్రైజ్ చేయబోతున్నాను అనేది తెలుసుకోవాలని మీకు కూడా చాలా క్యూరియాసిటీ ఉంది కదా. నాకు కూడా మా ఆయనకి బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఇవ్వాలని చాలా అంటే చాలా క్యూరియాసిటీ ఉంది.
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ఈరోజు మా ఆయన బర్త్డే. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన రోజులు. నా బర్త్డే కానీ మా ఆయన బర్త్డే కానీ ఫుల్ హ్యాపీగా చేసుకోవాలని అనుకుంటాము. ఎవ్రీ ఇయర్ పండుగ లెక్క ఇది కూడా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రోత్ బాగుండాలి, ఎక్కువ హ్యాపీ ఉండాలి, మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే రోజులు కాబట్టి ఇవి మాత్రం మ్యాక్సిమం హ్యాపీగానే ఉండాలి అని అనుకొని ఫుల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో నేను రాకేష్ గారితో సెలబ్రేట్ చేసే బర్త్డే ఇది 4th బర్త్డే. ఎట్లా అంటే 2021 మేమిద్దరం మంచి దోస్తులం. మధ్యలో వచ్చిన అతిథి చాలా ముఖ్యమైన అతిథి కాబట్టి వీరిని మేము ఘనంగా సన్మానించుకోవాలి, సన్మానం చేసుకుంటూ ఉంటాము. లేకపోతే అలిగి మొహం మీద కొట్టి కూడా వెళ్ళిపోతారు అనమాట. సో అందుకోసం మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఈ అతిథులను. ముందుగా అంటే చెప్పింది మధ్యలో కట్టాను కదా, అంటే మధ్యలో ఇట్లాంటి ఎంట్రీస్ ఉంటాయి కదా, అందుకే ఫ్లో పోతూ ఉంటుంది అనమాట. 2021 మేము ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా రాకేష్ గారి ఇంట్లోనే నేనే వచ్చి సెలబ్రేట్ చేసిన అనమాట బర్త్డే. అప్పుడు మేము మంచి దోస్తులం. సేమ్ టు సేమ్ ఒకటే పదం చెప్తున్నాం మళ్ళీ. అతిథులు అన్నప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిపోయే అతిథుల గురించి వచ్చినప్పుడు మనం మంచిగా చూసుకోవాలి, కానీ పోయేటప్పుడు మాత్రం బాధపడదు, బాధతో పంపిద్దు. అందుకే నక్షత్రాన్ని హ్యాపీగా పంపించిన అనమాట. సో ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే నేను మా ఆయన ఇద్దరం కలిసి మా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం ఇది 4th ఇయర్ అనమాట. చాలా అంటే చాలా స్పెషల్ ఇయర్ నాకు. ఎందుకంటే 2021లో మేమిద్దరం బర్త్డే సెలబ్రేషన్, నేను ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు అది కోవిడ్ టైం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటట్టు లేకుండే అనమాట. ఆ టైంలో నేనే వీళ్ళ ఇంటికి వచ్చి రాకేష్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసినాను. అగైన్ 2022 తను ఆస్ట్రేలియాకి వెళ్ళినాడు. ఎవ్రీ ఇయర్ బర్త్డే తనకు అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు అంట. సో అప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళుండే. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత నేను సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అరేంజ్ చేసినాను మా ఇంటి దగ్గర. సో అది కూడా సూపర్ హ్యాపీ. అగైన్ 2023 అది మాకు బెస్ట్ ఇయర్ అనమాట. ఎందుకంటే మా పెళ్ళైన తర్వాత మా ఆయన బర్త్డే ఫస్ట్ వచ్చింది. మాకు ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది, జూన్లో మా ఆయన బర్త్డే కాబట్టి సో కిందనే మంచి అరేంజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో సెలబ్రేట్ చేసినాము. అండ్ 2024 ఈ ఇయర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసినాము, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో. సో బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే వర్షాలు ఫుల్గా పడుతున్నాయి కాబట్టి అని చెప్పి. సో మొత్తానికి 4 ఏళ్ళ మా ప్రయాణంలో మా రూపం మారచ్చు, కొంచెం మా ఆకారం కొంచెం మారచ్చు, అండ్ మా రిలేషన్ కూడా మారచ్చు. ఫ్రెండ్ దగ్గర నుంచి ఈరోజు నేను వైఫ్ వరకు వచ్చాను. రిలేషన్ మారచ్చు కానీ మా బాండింగ్ మాత్రం ఎప్పుడు మారలేదు. అగైన్ టామ్ అండ్ జెర్రీ లాగా అట్లనే ఉంటుంది. సో ఈ బర్త్డే స్పెషల్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా సరే ఇవ్వడం నాకు అలవాటు. సో ఈ ఇయర్ నేను మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చినాను అనేది ఈ వీడియో అనమాట. సో మా ఆయనకి నేను ఏం గిఫ్ట్ ఇచ్చినానని మీరు ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఎవ్వరికి ఊహకు కూడా అందదు. ఇప్పటి వరకు ఏ భార్య ఏ భర్త కూడా ఇచ్చి ఉండదు, ఏ భర్త దగ్గర నుంచి ఏ భార్య కూడా తీసుకొని ఉండదు. అట్లాంటి గిఫ్ట్ నేను మా ఆయనకి ఇవ్వబోతున్నాను అనమాట. సో ఆ గిఫ్ట్ చూసి మీరు కూడా మస్తుగా పరిశాన్ అవుతారు. మీరు కూడా డెఫినెట్లీ ఇది ఫాలో అవుతారు. మీ వాళ్ళకి మీరు అది నిజంగా ఈ గిఫ్ట్ను కూడా ఇంత మంచిగా అద్భుతంగా ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు కూడా ఫాలో అవుతారు. అంత మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ప్రైస్ గురించి ఆలోచించగానే నేను చాలా లిమిట్ పైసలతో గిఫ్ట్లు ఇచ్చే క్యాండిడేట్ని నేను కాబట్టి అని చెప్పేసి మీరు కూడా చాలా అంటే చాలా ఓకే ఇది కూడా ఇంత మీనింగ్ ఉన్నది కాబట్టి దీన్ని కూడా మనకు గిఫ్ట్ చేయొచ్చు అని సూపర్గా ఆలోచిస్తారు. సో అట్లాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అదేంటి అనేది మనం లోపలికి పోయి చెప్పుకుందాము. లోపల చూపిస్తా పదండి. సో మా ఆయన లోపల మంచిగా సినిమా చూసుకుంటాం అనుకున్నాడు. ఆయనకి సర్ప్రైజ్, ఆయన దగ్గరనే నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ పెట్టినాను. ఆయన చూసిండా చూడలేదా? చూడకపోతే మంచిది, మనకు సర్ప్రైజ్ లాగా ఉంటుంది. పోయి సర్ప్రైజ్ చేద్దాం. పాట అవును, వ్లాగ్ బర్త్డే స్పెషల్. మళ్ళీ ఒకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. ఏందో సడన్ గా మనకు పుట్టినరోజు పాట కూడా గుర్తుకేరా. పుట్టినరోజు జేజేలు చిట్టి బాబాయ్. సో ఈ రోజు మొత్తం అనేది చెప్పను. ఈ రోజు మాత్రం ఫుల్ హ్యాపీ ఉండండి. సంవత్సరం కాదు, ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ సంవత్సరం ఇంకా హ్యాపీ ఉండాలి. ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులని నెక్స్ట్ ఇయర్ వరకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. యాజ్ ఏ వైఫ్గా నాతో మాత్రం ఎప్పుడు ప్లీజ్ టామ్ అండ్ జెర్రీ లాగానే ఉండండి. ఎప్పుడు మరీ అంత ప్రేమ వద్దు, మరీ అంత కొట్లాటలు తిట్లాటలు వద్దు. ఏది జరిగినా టామ్ అండ్ జెర్రీ లాగానే ఉందామండి, ఓకేనా? హ్యాపీ బర్త్డే. ఏమండి చెప్పండి. మరి బర్త్డే వచ్చింది, మరి మీ గిఫ్ట్ ఏంటి, ఏమి ఇస్తుంది అని చెప్పేసి మీకు ఎక్సైట్మెంట్ లేదా? నువ్వే పెద్ద గిఫ్ట్. ఇంకా నాకు అసలు
ప్రత్యేకంగా గిఫ్ట్ అవసరమా? ఏంటంటే మీరు ఇట్లాంటి మాటలు వద్దండి. బర్త్డే రోజు ఖచ్చితంగా గిఫ్ట్ తీసుకోవాలి. ఏంది అంటే ఈసారి మీరు బర్త్డే గిఫ్ట్ గురించి మాట్లాడకపోతే నెక్స్ట్ నా బర్త్డే నీకు గిఫ్ట్ అడగను అని చెప్పేసి మీరు అదే పెద్ద ప్లానింగే. నీ బర్త్డేకి గిఫ్ట్ అంటే నా బర్త్డేతో పోలిస్తే నీ బర్త్డే గిఫ్ట్ చాలా కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్. ప్రతి బర్త్డే ఏదో ఒక అబ్రాడ్ తీసుకెళ్ళి చెయ్యాలమ్మో. మధ్యతరగతి సరే సరే ఎందుకులే. ఏమండి ఈ గిఫ్ట్ అన్న మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతారో నాకు చూడాలని ఉన్నదండి. డెఫినెట్ గా ఇటు ఇచ్చేయి. ఏంది అంత సులువుగా ఇచ్చే అంటున్నారు మీరు? ఇది నేను చెప్పడానికి నేను ఎంత కష్టపడ్డా తెలుసా అండి. మరి నిన్ననేమో ఫుల్ గా వర్షం పడుతుందా, ఎగ్జాక్ట్లీ 12 o'clock మీకు నేను గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మన స్ట్రైకర్స్ ఫ్యామిలీలో ఒక తమ్ముడికి ఫోన్ చేసి కొంచెం నేను అటు సైడ్ వచ్చేటట్లేదు, నువ్వు ఎక్కడైనా ఎట్లనైనా నియర్ బైలో నా షాప్ నియర్ బైలోనే ఉంటావు నువ్వు. సో మా ఆయన చాలా ముచ్చట పడ్డాడు, కానీ టైం లేక అవి తీసుకోలేకపోయిండు. నువ్వు వెళ్ళి జర నాకు అవి తీసి నాకు ర్యాపిడో అయినా పంపించు తమ్ముడు అని చెప్పేసి అంటే పాపం ఆ అబ్బాయి రాత్రి 8 గంటలకు షాప్ పోయి నా కోసం తీసుకొని వచ్చిండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క గొప్ప ఇంకా మీరు వినాలండి, మీది బర్త్డే సెలబ్రేషన్ కూడా మేము కింద చేద్దామని నేను సాయి చాలా అంటే చాలా అనుకున్నామండి తెలుసా. ఈ సంవత్సరం ఎందుకో అంటే క్రోధినామ సంవత్సరం లానే ఉంది. నెక్స్ట్ ఇయర్ దీనికి బ్రహ్మాండంగా చేసుకుందాం, కానీ ముందు ఆ గిఫ్ట్ అండి ఒకసారి మీరు వినాలండి. ఎందుకంటే మేము ఎంత తాపత్రయపడ్డాం అనేది మీకు తెలియాలండి. మా సాయి మా మరిది బంగారు కొండ ఆఫీస్కి పోయి వచ్చాడు 10:30 అవుతుంది అని చెప్పిండు. అయినా సరే నువ్వు వచ్చేటప్పుడు కేక్ పట్టుకురా అని చెప్పినండి. పాపం ఏం చేసి 8 గంటలకు వచ్చి కేక్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. వచ్చేటప్పుడు తీసుకొచ్చినాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. మీ కింద డెకరేషన్ చేద్దాం అనుకున్నామండి, వాన వల్ల చేయలేకపోయినాం. అన్ని మాట్లాడినాం తెలుసా, డెకరేషన్ వాళ్ళతో మాట్లాడినాం, అన్ని మాట్లాడినాం. కానీ నేను చెప్తుంటే ఈ ఒక్క గిఫ్ట్ ఇవ్వడానికి అవన్నీ ఆపినట్టుంది. విషయం చెప్పి ముందు గిఫ్ట్ ఇవ్వు. ఏమండి ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడు కూడా పైసతో చూడకండి, హృదయం మనసుతో చూడండి. అర్థమైందా? మనకి ఎదుటోళ్ళు ఇచ్చే గిఫ్ట్ మనం వాడినమా వాడలేదా అనేది ముఖ్యం కాదు, అది మనకి ఎంత యూజ్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. కొన్నిటిని వాడుకుంటామండి, కానీ కొన్నిటిని షోకేస్ లో పెట్టుకొని చూసుకుంటాం. అవి మనకు తరతరాలు ఉండిపోతే జ్ఞాపకాలు. సో మరి నేను ప్రతి సంవత్సరం ఇచ్చే గిఫ్ట్ లాగా ఇది మీకు ఏమైనా యూజ్ అవుతుందా, లేకపోతే మీరు షోకేస్లో పెట్టుకొని మీకు ఎట్లయినా మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడం మీకు ఇష్టమే కాబట్టి అట్లా కలెక్ట్ చేసుకునేటట్టు ఉంటుంది అనేది కూడా మనం చూద్దామండి. ఏదైనా మనకు ఆకలి కాగానే దొరికిన దాంతోనే మనకు తృప్తిగా కడుపు నిండదండి. వీడియో లాగ్ చేయాలని చాలా ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాను, ఏం చెప్పండి నిజంగా. అంటే ఇప్పుడు నేను గిఫ్ట్ తీసుకురాగానే వెంటనే మీ చేతిలో పెట్టిన అనుకో, మీకు అది దాని ఏందనేది క్యూరియాసిటీ మీకు అర్థం కాదు. కొద్దిసేపు నేను ఆపి 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 ఇచ్చే ఆపి ఇచ్చింది అనుకో, అప్పుడు ఇది నేను ఇచ్చింది ఏదైనా సరే మీరు మనసు పూర్తిగా మీరు యాక్సెప్ట్ చేస్తారు. సో అది రావాలని చెప్పేసి ఇంకా 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 మీకు ఊరిస్తున్నా నేను. బాగా ఊరి వచ్చిందండి. సరే నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఏమండి మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు చెమటలు పుడుతున్నాయి. వస్తుందండి. అయ్యో మొగానికి అట్లా చూపుతారా అండి, ముఖం మీద ఉన్న గ్లామర్ అంతా పోతుంది కదండి. ఏమండి మళ్ళొక్కసారి హ్యాపీ హ్యాపీ బర్త్డే అండి. ఇదిగండి. సో మా ఆవిడ ఇచ్చిన గిఫ్ట్ నేను కూడా ఏదో అవ్యంగానే నేను కూడా టక్కున ఓపెన్ చేస్తే ఇంకిక్కుంటుంది. సో చూసి నేను కూడా తీద్దాం అనుకుంటున్నాను. ఏమండి ఒక నిమిషం చిన్నగా ఓపెన్ చేయండి ప్లీజ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏముంది అని అనుకుంటున్నారో మీరు ఊహించండి. చాలా మంచి, ఈ ప్రపంచంలో నిజంగానే ఎవరికి ఎవరు తీసుకోరేమో పక్కన పెడితే ఫస్ట్ ఇస్తేనే కదా తీసుకోవడానికి. నిజంగా హ్యాపీ. ఓ పరంగా నాకు ఇది మంచి గిఫ్ట్, మంచి గిఫ్ట్, చక్కటి వెచ్చటి చక్కటి గిఫ్ట్. అదేంటో తెలుసా? రెడీ 1 2 3 స్టార్ట్. చెప్పులు. ఆ చెప్పులు కదా అని తీసి పాడేయకండి. చెప్పుల వెనక ఒక పెద్ద చరిత్ర ఉంది. పాపం తను ఈ గిఫ్ట్ ఇవ్వడానికి ఓ రీజన్ ఉంది. అంటే చెప్పులు వేసుకెళ్ళి చూపించొచ్చో లేదో తెలియదు కానీ, సో ఇంకా కాలికి వేసుకోలేదు కాబట్టి చూపించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బట్ కాకపోతే చాలామంది ఇప్పుడు కామెంట్లు ఏం పెడతారంటే, తేడా వస్తే సుజాత దీంతో కొడుతుంది రే
ఏందండి ప్రత్యక్ష దైవం ఇంకా అమ్మో సో ఈ చెప్పులు వెనక ఏంటంటేనండి చాలా కాస్ట్లీయెస్ట్ చెప్పులే నిజంగా చెప్పాలి అంటే. ఇవి చూస్తే ఇలా ఉన్నాయి కానీ చాలా వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఇది అనమాట. నాకు బాగా ఇష్టం ఇలాగా సింపుల్గా ఉండేవి. సింపుల్గా ఉన్న ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది ప్రపంచంలో. ప్రైస్ ఎందుకు లేండి, ప్రైస్ చెప్తే బాగోదు. నాకు మాత్రం చాలా 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 ఇష్టమైనవి. మొన్న వచ్చి చెప్పాను అనమాట, అవి తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ చెప్పులకు అంత రేటు పెట్టాలా, అంత ఖరీదు పెట్టాలా ఎందుకు అని మనసు కొంచెం బడ్జెట్ ఆలోచిస్తుంది కదా, బడ్జెట్ పద్మనాభం లాగా. కానీ ధైర్యం చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ చెప్పులు తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న షాప్కి వెళ్ళి మా మరిదికి ఉన్న ఈయన ఇద్దరికి చెప్పులు తీసుకున్నాడు. ఈయన తీసుకొని ఈ చెప్పులని అంటే ఆల్రెడీ ఒక జత చెప్పులు తీసుకున్నాడు, మా మరిది కూడా తీసుకున్నాడు. ఈ చెప్పులు కూడా చూసుకున్నాడు. ఈ చెప్పులు నాకు బాగా నచ్చినాయి అనమాట. కానీ ఆల్రెడీ నేను ఒక జత తీసుకున్నాను కదా, ఇక మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి ఇవి తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి వచ్చేసిన తర్వాత అంటే ఎప్పుడు కూడా ఒక వస్తువు గురించి ఇంటికి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది అబ్బా, నాకు బాగా నచ్చింది అని ఎప్పుడు మ్యాక్సిమం అనరు. ఒకవేళ అన్నారు అంటే అది బాగా నచ్చి ఏదో విషయంలో కాంప్రమైజ్ అయిపోయి వస్తేనే అట్లా అంటారు. సో నాకు ఈ చెప్పులు చూసి వచ్చిన తర్వాత 2-3 సార్లు అన్నారు అనమాట, అది మంచిగా ఉన్నాయి నా చెప్పులు, తీసుకుంటే బాగుండు అని. ఇక మళ్ళీ ఆ ఏరియాకి పోయింది లేదు, తీసుకున్నది లేదు. తర్వాత తీసుకుంటా అన్నారు కానీ ఒకసారి ఒక షాపింగ్ చేసి వచ్చామంటే మళ్ళీ పోము బేసిక్గా. ఈయనైతే అసలుకే పోడు. నేనన్నా కొంచెం వెంబడి నేను ఏదైనా షాపింగ్ అని చెప్పి తీసుకొని పోయి ఈయనకు డ్రెస్సెస్ ఏమన్నా తీసుకుంటే తప్ప ఈయనకి ఏమన్నా కావాలి అంటే మాత్రం అస్సలు తీసుకోరు అనమాట. సో అందుకోసమని అన్ని సార్లు బాగున్నాయని చెప్పిండ్రు కదా, సో ఇవే సర్ప్రైజ్ ఇద్దాము అని అనుకున్నా. ఏమండి యాక్చువల్లీ నా మైండ్ లో చెప్పు లేకుండా అండి గిఫ్ట్ ఉండే. ఏంటిది అది నేను చెప్తే మీరు షాక్ అవుతారు. చెప్పు, పర్లేదు. రుద్రాక్ష బ్రేస్లెట్ అనుకున్నా. అబ్బా షట్, నాకు ఇష్టమైన గిఫ్ట్ మిస్ అయిపోయా. పర్లేదు, ఏమి కాదు నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇవి తీసుకోవడానికి కారణం చెప్పు. పసుపు కుంకుమలు నాకు ఆ పాదధూళి ఎప్పుడు మంచిగా ఉండాలి. ఆ పాదధూళిలో నాకు పసుపు కుంకుమలు కాబట్టి అది పాట అండి. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది పాట అండి, పెదరాయుడు సినిమాలో పాట ఇది. సో ఆ పాట గురించి చెప్తే మీరు పాటలు బాగా ఇష్టపడతారు కదా అని పాట రూపంలో చెప్పిన. సరే, మీరు వేసే ప్రతి అడుగు మంచిగా ఉండాలి. ఇప్పటి వరకు ఎప్పుడు తప్పటి అడుగులు వేయలేదు, మంచిగా వేసిండ్రు. ఇక ముందు మీ అడుగులు తడబడకుండా అట్లనే ఉండాలి. మీ అడుగులకి నా చెప్పులు రక్షణ ఉండాలి, రక్షణ కవచం లాగా. మీకు నేను ఎట్లా రక్షణ కవచం లాగా ఉన్నా, నాకు మీరు ఎట్లున్నారు, మీ కాళ్ళకి ఆ చెప్పులు అట్లా ఉండాలి అని చెప్పేసి ఆ చెప్పులు తీసుకున్నాను. చాలా మంది ఇప్పుడు ఇది పెద్ద వైరల్ అవుతుంది అనమాట. సుజాత రాకేష్ కి చెప్పు గిఫ్ట్ గా ఇచ్చింది. ఎందుకో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. రాకేష్ కి చెప్పు చూపించిన సుజాత ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు అని కొంతమంది పెడుతూ ఉంటారు. సో నో ప్రాబ్లం సార్, కామెడీగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్దేశం ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా కూడా ఉద్దేశం మాత్రం మనసులో చాలా గొప్పదైతే చాలు. నిజంగా నేను అది కొనుక్కుందాం అనుకున్నాను, కొనుక్కోలేకపోయాను, తనకి గిఫ్ట్గా ఇచ్చింది. సో హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే ప్రతి సంవత్సరం ఆనందంగా సంతోషంగా ఇలాంటివి బోల్డన్ని సందర్భాలు రావాలని అంటే ప్రతి సంవత్సరం నేను పెద్దగా చేసుకోను బర్త్డే. సో తను వచ్చిన తర్వాత నుంచి కొంచెం సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట మా ఇంట్లో కానీ నేను కానీ. సో ప్రత్యేకమైన డే అయితే ఉండదు పుట్టినరోజుకి. సో నన్ను ఈ సంవత్సరం బాగుండాలని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ. గిఫ్ట్ ఏదైనా సరే మనం ఎంత హోల్ హార్టెడ్గా ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మా ఆయనకి ఇచ్చే ప్రతి గిఫ్ట్ వెనకాల కూడా నేను ఒకటి అనుకుంటా ఉంటాను అనమాట. అంటే వాచ్ ఇస్తే ఎప్పుడు టైం గుర్తు చేస్తుంటుంది, ఫోన్ ఇస్తే ఇదివరకు ఆయనకి ఫోన్ వలగొట్టే అలవాటు ఉన్నది. నేను ఫోన్ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడు కూడా ఫోన్స్ వలగొట్టలేదు అనమాట. సో కొన్నిటికి కొన్ని అనుకుంటా ఉంటా. ఈ చెప్పులు ఇవ్వడానికి మాత్రం మెయిన్ రీజన్ అదే. అంటే పోయి వచ్చిన తర్వాత 2-3 సార్లు అన్నారు కాబట్టి అని చెప్పి వద్దు, ఆయనకి ఇది కూడా నేను తీసుకోలేదు అనే ఫీల్ ఉండదు. అంటే కొన్నిటిని మనం తీసుకోలేకపోయినా తర్వాత మనం ఫీల్ అవుతూ ఉంటాము. మళ్ళీ ఎప్పుడన్నా మనం అవి తీసుకుందాం అయినప్పుడు అవి షాప్లో ఉండవు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నాకు చాలాసార్లు ఎదురైనాయి అనమాట. సో ఈయన ఏది మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఇది తీసుకొచ్చి ఇచ్చినాను. చెప్పులు కాళ్ళకు కూడా ఎప్పుడు ఉంటాయి, భద్రంగా ఉంటాయి, కాళ్ళకి చాలా మంచిది కాబట్టి. సో ఎవ్వరు కూడా ఏ వైఫ్ కూడా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసి ఉండదు. సో ఈ గిఫ్ట్లను కూడా మనం ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసుకోవడానికి కొంచెం నవ్వుకున్నా కూడా అది వేసుకోవడానికి చాలా బాగుంటాయి చెప్పులు. చూపిస్తా కాళ్ళు చాలా చాలా బాగున్నాయి.
గుడ్ 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 గుడ్, చాలా చాలా బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నేను ఇచ్చే గిఫ్ట్ని కూడా మీరు ఇంత ఫుల్ హార్ట్తో తీసుకోవడం నా అదృష్టం. అది నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈ బర్త్డే లాగానే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మీరు ఏం చేయాలన్నా, ఏది చేద్దామన్నా మీరు ఇచ్చి పడేసేయండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీదే, అంతే. మీదే రాజ్యం. పిల్లల రాజ్యం లేదు, మీదే రాజ్యం. అట్లా అంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా ఆయన బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. పొద్దున్న నుంచి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. సో మీ అందరి అభిమానానికి, మీ అందరి ఆశీర్వాదాలకి ఎప్పుడు మేము ఇట్లనే రుణపడి ఉంటాము. మా మీద ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఫైనలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చిన్న థింగ్స్, పెద్ద హ్యాపీనెస్. బాగుంది కదా? థ్యాంక్ యూ, టాటా, బాయ్.